నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నాం కదా. యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఒక 5 minutes లో వస్తున్నారు. మనం ఏంటంటే కిందికి రాగానే వాళ్ళు చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి వాళ్ళు జస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే మనం లైట్స్ ఆన్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాం. బేసికల్లీ మీలో ఎవరు ఇక్కడ వచ్చిన విషయం ఎవరికి తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడం ఏంటంటే మామూలుగా ఆన్లైన్ సత్సంగ్ జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఆన్లైన్ సత్సంగ్కి అటెండ్ అవుదామన్న ఉద్దేశంతోనే వాళ్ళు లోపలికి వస్తారు. మన అందరినీ వాళ్ళు ఎంటర్ అవ్వగానే మనం వాళ్ళని విష్ చేసి లోపలికి తీసుకొని వచ్చి పూర్ణకుంభంతో ఆహ్వానిస్తున్నాం వాళ్ళని. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఉన్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండులు చెలిమి. నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఓ ఆ కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి. ఓహోహోహో నీ ఉన్న వేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని. ఉండని. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. నింగి నేల ఒకటాయలే మమతలు పలపులు పూలై విరిసెలే. మమతలు పలపులు పూలై విరిసెలే. లాలాలాలా, నింగి నేల లాలాలాలా, ఒకటాయలే మమతలు పలపులు పూలై విరిసెలే. మమతలు పలపులు పూలై విరిసెలే. లాలాలాలా, నింగి నేల లాలాలాలా. ఒకటాయలే. ఇన్నాళ్ళ ఎడబాటు నేడే తీరలే. నా వెంట నీ ఉంటే ఎంతో హాయిలే. ఆహాహా, లాలాలా, ఆహాహా. లాలాలాలాలాలా. హృదయాలు జత చేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే. నీవే నేనులే నేనే నీవులే. పని పని అని చేస్తున్న పని ఇదే కదా. సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కదా మేడం. అన్న చూడండి, మీరు కాదు
ఇంకా సత్సంగ సభ్యులు అంటే ఎంత ఆత్మీయ మేడకి చాలా తెలుసు. ఇద్దరు కలిసి మనం ఇలా స్వాగతం చెప్తూ వేద మంత్రాల మధ్య తీసుకొస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అన్న అయితే భయపడుతున్నాడు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ శ్రీలక్ష్మి ఏమైనా షాపింగ్ అంటదేమో ఏం వాళ్ళకు నగలు అడుగుతాను, మొత్తం వాళ్ళకు నేను షాప్ అడుగుతాను, కొంచెమే అడుగుతాను. 50వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలతో మిమ్మల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఆచార్యుల వారు ఆనంద ప్రభు గారు, శ్యామల మేడం గారు వీరిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అన్న తండ్రి స్థానంలో ఉన్నారు మన ఆచార్య సత్యమూర్తి గారు కానీ ఆనంద ప్రభు సార్ కానీ కాదు. నిజంగా మీరు నిజంగా ఇటువంటి ఆత్మీయుల మధ్య చేసుకోవడం మీరు నిజంగా అదృష్టము. ఎక్కడో లండన్లో పోయి మనం వెడ్డింగ్ కోసం మనం ముందే వెళ్ళి చేసుకుంటున్నారు కదా, అలా కాకుండా ఇలా చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. తప్పకుండా పైకి రావాల్సింది సార్. ప్రభు సార్ త్రివిక్రమ శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోషజ నారసింహ హరే శ్రీకృష్ణ హరే శ్రీకృష్ణ హరే శ్రీకృష్ణ. కానీ న్యాచురల్ కదా, అది న్యాచురల్ కానీ అన్న బట్టలు పెట్టి అవి తీసుకోండి చెప్తా. మేడం ఒకసారి హాఫ్-అన్-అవర్ 1 అవర్ అయినా రాదండి చీర మార్చుకోవడానికి. మరి మన మేడం ఎంత తొందరగా వస్తుందో చూసాము. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Krishna, Gopala, Janardhana, Nandalala, Govinda, Gopala, Hare Krishna, Hare Krishna, Gopala, Krishna Krishna, Gopala. ఆత్మీయులారా, మన జీవితం తల్లి గర్భం నుంచి ప్రారంభమైంది. అంటే మన కర్మ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కర్మ అంటే మన ఆలోచన, మన సంకల్పము, మన మాట, మన నడవడి, మన భోజనము, మన ఇష్టాలు ఇవన్నీ కూడా కలిస్తేనే కర్మ. అయితే శ్రీనివాస్ బీరా సైలెన్స్ సత్సంగ్ స్టార్టెడ్. సో ఇవన్నీ కూడా చేయాలంటే మనకు ఒక మార్గం కావాలి. ఒక యాప్లైజెస్ కొన్నామంటే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి గైడ్ లైన్స్ కావాలి. ఆ గైడ్ లైన్సే మన వేదాలు. ఈ వేదాలను కూడా ఇచ్చింది ఆ సృష్టికర్త పరమేశ్వరుడే. అతడే మళ్ళీ వేదవ్యాస రూపంలో వచ్చి క్రోడీకరించి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాలు 4 వేదాలుగా చేశారు. అందులో వచ్చే ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తులు అంటే గురువు దగ్గర కూర్చొని ఈ యొక్క నిజాలు, సత్యాలు మనకెందుకు తెలియదంటే ఈ పాశ్చాత్యులు ఏం చేశారు, అవన్నీ పక్కన పెట్టి పనికిరాని సరుకు మనకి ఇచ్చారు. ఏమంటారు, ద గ్రేటెస్ట్ వెల్త్
మనకు కానీ మన పిల్లలకు కానీ రాకుండా మనకు పాశ్చాత్య విద్యా విధానం చెప్పారు. ఈ రోజుల్లో మనము పెద్దలకు 2 చేతులు జోడించి నమస్కరించాలన్న లోపల గర్వము అహంకారం చేతులు కానీ ఇలా అంటాము ఇలా అంటాము. ఎందుకంటే ఇది విద్య వల్లనే జరిగింది. అయితే ఈ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ఈ భగవద్గీతను పంచమ వేదము అని కూడా అంటారు. ఆ భగవద్గీత 18 అధ్యాయాలు, 3 ఖండాలు, 700 శ్లోకాలలో మనకి ఇచ్చారు. వాటిని ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో నేర్చుకోవాలని ఉండింది మన దగ్గర. ఇంట్లో కూడా నేర్పించేవారు. భగవద్గీతను పఠనం అయితేనే భోజనం పెడతాను, లేకపోతే లేనటువంటి ఫ్యామిలీస్ కూడా ఉండి తరించిపోయినారు వాళ్ళందరూ. మనము ద నేమ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ అని వీఆర్ లూజింగ్ అవర్ గ్రేటెస్ట్ వెల్త్. పనికిరాని వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాస్మెటిక్ ఎడ్యుకేషన్. అలాగనే ద ఫేక్ ఫుడ్ అవైలబుల్ ఇన్ ద హోటల్స్ అండ్ food items, adi we like it, but we don't like the food prepared by mother or women at home. అది తిప్పడానికి కొరకే గురుదేవ స్వామి చిన్మయానంద గారు చిన్మయ ఆధ్యాత్మిక విజ్ఞాన పీఠము. He himself was a journalist, a scientist. He had done double post graduation. He was also like this. He spent a lot of time in the market buying grocery and vegetables. But why did he spend at least 1 hour or 2 hours in a week? అని చెప్తే గురువు గారు ఆచార్య కేసరన్మాన్ గారు 1956-57లో స్టార్ట్ చేశారు సత్సంగ్ గ్రూప్. అది 68 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ 68 years. ఆ 68 years లో ఇప్పుడు యువకులు ఎలా ఉన్నారో, మా గురువు గారి నుండి ఆచార్య సత్యమూర్తి గారు అప్పుడే ఎంట్రీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆయన వస్తూనే ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనను అప్పుడు పట్టుకున్న టార్చ్ బయట ఈ రోజు కూడా మనందరికీ వెలుతురు ఇచ్చుకుంటూ తీసుకొస్తున్నారు. ఆ వెలుతురు యొక్క రిజల్టే ఈ రోజు మనం ఇలా చేసుకుంటున్నాము. ఏంటి? సత్సంగ్ కమ్ celebration of Kanyakumari, who have been doing for the past 30 years in this hall, in this school, in this organization. 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. He joined as a primary school teacher. Then she had become what is called as the Gana Kokila. There is no program without her. So వారి కూతురు వందన సంకల్పం చేసింది, ఇలా కావాలని అయ్యింది. అయితే దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. గురువు గారు ఆచార్య సత్యమూర్తి గారు గత 68 సంవత్సరాల నుంచి ఎన్నో రంగంలో ఎన్నో వేలాది మందికి డైరెక్షన్ చూపిస్తూ వచ్చారు. వారు ఈవెన్ ది ఫార్మర్ గవర్నర్, మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ వారి పిల్లలు కూడా సార్ దగ్గరనే నేర్చుకున్నారు. ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్. వాళ్ళు చెప్తారు ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ టుడే నాట్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ బట్ బికాస్ ఆఫ్ సత్యమూర్తి సార్ అంటారు. బికాస్ హి హస్ మోల్డెడ్. ఒక జగ్గులో పాలు పోస్తే పాల జగ్ అంటాము, జ్యూస్ వేస్తే జ్యూస్ జగ్ అంటాము, టీ పోస్తే టీ జగ్ అంటాము, అందులో ఏది పోస్తే దాన్ని ఆ జగ్ అంటాము. ఆ జగ్ ఏంటంటే మన యొక్క ఈ యొక్క మనస్సు, బుద్ధి. అందులో ఎలాంటి సరుకు వేస్తే మనం అది అవుతాం. అలా చేస్తూ వచ్చారు ఆచార్య సత్యమూర్తి గారు. ఒక సభ్యుడిగా, తర్వాత ఒక ఆర్గనైజర్గా, తర్వాత చీఫ్ ఆర్గనైజర్గా, తర్వాత డైరెక్టర్గా, తర్వాత 50th గోల్డెన్ జూబ్లీ అప్పుడు స్వామి తేజోమయానంద గారు వరల్డ్ వైడ్ హెడ్ వారు వీరికి ఆచార్య బిరుదు ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, ఆన్ ది లిటరల్ సైడ్ ఆల్సో ఈజ్ ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద ఎంటైర్ సౌత్ ఇండియా, అఖిల భారత సాహిత్య పరిషత్
కి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చాప్టర్కి వారు ప్రెసిడెంట్. రెండు సింధు అండ్ కారుణ్య భారతి దగ్గర 100 మంది విద్యార్థులకు ఆర్ఫన్స్ రైట్ ఫ్రమ్ ది ప్రీ స్కూల్ నుంచి ఏమంటారు టువర్డ్స్ ది గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ చేసేంత వరకు కూడా వారికి కేర్ తీసుకొని బ్రహ్మాండమైన సంస్థ. మనకు 1-2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి తిప్పడమే చాలా కష్టం. 100 మందిని ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో అట్లా టిప్ చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు now we'll have our his message on this occasion. हरि ओम. वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. ఆ జగద్గురు అయిన కృష్ణ పరమాత్మని పాదపద్మములకు కోటి కోటి వందనాలు అర్పిస్తాం. మా గురువు గారు ఆచార్య కేశవరామన్ గారి సాష్టాంగ ప్రణామం అర్పిస్తాం. ఆత్మగురువు గారు ఈరోజు ప్రత్యేక సత్సంగం జరుగుతుంది. ప్రత్యేక సత్సంగంలో కొలిచినటువంటి ఒక 50 ఏళ్ళ వివాహ దినోత్సవం జరుపుకునే రోజు ఇక్కడ జరుగుతుంది. సో జనరల్గా వివాహోత్సవాలు ఏదో బ్యాంక్వెట్ హాల్లో చేసుకుంటారు, ఏదో హోటల్లో చేసుకుంటారు. కానీ అదేంటిలో వందన మన కన్యాకుమారి గారి సాయినాథ్ గారి సుపుత్రిగా ఆమె ఒక మంచి కోరిక కలిగింది. ఏంటంటే దీనికి సంగీత ఆధ్యాత్మిక భావనలు ఏర్పాటు చేయాలా, బంధువులు ఆధ్యాత్మిక బంధువులందరూ కలిస్తే ఎట్లా ఉంటుంది అని అదొక సంగమం. అటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసింది ఏమని దీనికి. లేకపోతే ప్రతి శనివారం ఇక్కడ జరిగేది. ఇప్పుడు కోవిడ్ పుణ్యం అంటూ అందరూ బయటికి వెళ్ళడం మానేసిండ్రు, ఆన్లైన్లో ప్రతి వారం జరుగుతుంది. గత వారం ఇక్కడ గురు పౌర్ణిమ సందర్భంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనిషి మానవ జన్మ ఎత్తడం దుర్లభమైంది. అటువంటి దుర్లభమైనటువంటి వరం మనకు భగవంతుడు ఇచ్చి ఈ భూమి మీద మనం నిలబెట్టింది. మనం ఇప్పుడు ఏం చేయాలా? మనుష్యత్వం, ముముక్షత్వం, సంపూర్ణత్వం అంటే 3. మనుష్యత్వం దొరికింది, ముముక్షత్వం రావాలి, తర్వాత మహాపురుషుల యొక్క సాంగత్యం కలగాలి. అది కలిగి ఆ మహానుభావుడు చిన్మయానందరావు వారు ఆ కాలంలో భగవద్గీతను ఊరు వాడవాడలంత చేసి మాకు కూడా ఆయన ప్రవచనాలప్పుడు అందరికి చెప్పారు, మీ వాడలలో మీరు ఆదివారాలు ఎప్పుడే కానీ పెట్టుకోండి గీత భగవద్గీత చాటింగ్ చేయండి. అప్పుడు మన గురుగారు కేశవనాథ్ గారు హైదరాబాద్లో పురాణ దూతోలీలో ఉండేవారు. అక్కడ పెట్టి ఆయన స్థాపించినటువంటిది బాపు సేవా ఆశ్రమం. ఆ కాలంలో ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ ప్రాంతంలో గాంధీ గారి ఫిలాసఫీ వారు చాలా అన్నారు, అడాప్ట్ కూడా చేశారు. ఆ ఆశ్రమంలో ఒకటి హై స్కూల్, కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్, అక్కడ వారం మొదలుపెట్టాను. నేను కూడా అందులో పాల్గొనడం లేదు. ఎందుకు పాల్గొన్నాను నేనంటే, నేను నా 10th క్లాస్ పాస్ కాగానే గురువు గారి లింక్ దొరికింది. ఆయన అన్నాడు టీచర్గా పనిచేస్తానంటే చెయ్యాను అంతే. అందులో కస్తూర్బా స్కూల్లో టీచర్గా అయినా ఒక శుభముహూర్తం రోజు నువ్వు రేపు రా, స్వామి చిన్మయానంద లెక్చర్స్ జరుగుతున్నాయి సిటీలో, మనం వెళ్దాము. ఇంకేం స్వామి, ఆయన సెక్రటరీ, నేను కొత్తలో టీచర్. సరే సంబరంతో ఆయన ఇవ్వకపోవడం జరిగింది అంతే. అప్పుడు ఆ మహానుభావుని విన్న తర్వాత నాకు చాలా బాగా నేను అప్పుడంతా హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్ చేసేవాడిని. అదంతా మానుకొని ఆయన ప్రవచనాలు ఎక్కడ జరిగినా వినేవాళ్ళు. ఆయన ఆ గురువు గారు ఇచ్చిన సందేశాన్ని అమలుపరిచింది 43 సంవత్సరాలు దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది 1962 ప్రాంతం తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన పదించిన తర్వాత ఎట్లా జరుగుతుంది? మనం ఆయన ఫాలోవర్స్ ఉందని తక్కువ మనం కూడా చేద్దాము కంటిన్యూ అని ఆ కంటిన్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు 60
స్వామి చిన్మయానందుల వారు ప్రపంచంలో అంతా గీతా జ్ఞానాన్ని పంచండు. దాన్ని ఆ లాభాన్ని కేశవరావు గారు తీసుకొని ఆయన సాధించుండు, ఇది స్థాపించుండు, సాధించుండు అని ఎందుకంటున్నా అంటే ఒక టీచర్ వృత్తి చేస్తూ ఆయన పిహెచ్డి రిటైర్మెంట్ తర్వాత పిహెచ్డి చేశారు దీనిపైన భగవద్గీత యొక్క దాని ప్రాముఖ్యత మన వ్యక్తిత్వం అని దానికి ఈ విధంగా సత్సంగం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రగతి. ఇక్కడే 1993లో 94లో కన్యాకుమారి గారు ఇక్కడ టీచర్ వచ్చారు. ఇక్కడ టీచర్ వచ్చిన తర్వాత ఆమెకు సంగీతం ద్వారా సత్సంగాలను రావడం వచ్చింది. సో అప్పటి నుంచి ఆమె కూడా ఆమె వారి భర్త వారి కుటుంబము వాళ్ళ అత్తగారు మొత్తం దీంట్లో ఈ సత్సంగంలోనే ఉండే. అందుకే మా గురుగారు ఆమెకి ఏమని ఇచ్చారు, నాన్న కోకిల అని వివరించారు. ఒకసారి చప్పటి కొట్టాను కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇది స్వర్ణోత్సవాల వివాహ దినోత్సవం సందర్భంలో ఆమెకు స్వర్ణ కోకిల అని మనం కూడా ఇద్దాం. స్వర్ణ కోకిల స్వర్ణోత్సవాలలో ఆమె ఇప్పుడు స్వర్ణం అంటే స్వర్ణ సాయి ఉన్నతి చెందారో చూడండి. ఎక్కడ చిన్న టీచర్ ఉండేది, ఈరోజు ఆమె దాని గురించి కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనం కూడా దాన్ని పాటించాలి. నీకు దీనివల్ల ఏం లాభం కలిగింది అని మా శిబిరాలను అడుగుతున్నాను. అడిగితే అప్పుడు సార్ నేను చీటింగ్ మాటికి రోజుకు 5-6 సార్లు 7-8 సార్లు ఏడ్చేదాన్ని. ఎందుకు ఏడ్చేవాళ్ళంటే వాళ్ళకి అనుకుంటే ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఆ ఏడిపి రావడం లేదు సార్. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని సాయినాథ్ గారు అడిగితే నన్ను ఎవరు ఏమంటలేరు అని అడుస్తున్నారు. సో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగింది ఆ దంపతులు. ఇవాళ దే ఆర్ డిజర్వింగ్ టు బి సెలబ్రేటెడ్ అండ్ దే లైఫ్ ఇస్ మోడర్న్ టు ఆల్ ఆఫ్ us. ప్రత్యేకంగా వాళ్ళ కుమారుడు ఎంత ప్రేమతోటి, వందన కుమారుడు ప్రేమతోటి కెనడా నుంచి వచ్చి అమ్మమ్మ నా తాతలకు సేవ చేయడం అంటే అది అదృష్టం. ఇక్కడ సత్సంగం ఉంటుంది, అక్కడ ఆ భగవంతుని కృప మెండుగా ఉంటుంది. భగవంతుని కృప ఉన్నప్పుడు మనకన్నీ ఏంటిది, గంగమ్మ తల్లి నీళ్ళు ఇట్లా కృష్ణమ్మ తల్లి సాఫీగా నడిచినట్టు నడిచిపోతుంది. మా గురువుగారు అనేవారు, గంగా జ్ఞానికి గంగా బహరయ్యే లూటో ఎంత తీసుకుంటారో తీసుకోండి అంటే ఎంత సాధిస్తారో సాధించండి మీరు జీవితంలో అని చెప్పారు. అప్పటి నుంచి భగవద్గీత టెక్స్ట్ బుక్ పెట్టి వారం కలుసుకొని భగవద్గీత అందరికీ తెలుసండి, కానీ చాలా చిన్న చూపు చూస్తుంటాం. భగవద్గీత ఉన్నదండి మా ఇంట్లో, ఉన్నది కాదు. నా మదిలో ఉన్నదా దాని తాత్పర్యం, నా ఎదులో ఉన్నదా దాని యొక్క ఎసెన్స్, అది మనకు కరవేది. మన పిల్లలకి మనం ఇయ్యలేకపోతున్నాం. మన పిల్లలకి అన్ని కార్లు ఇస్తున్నాము, ఇల్లు ఇస్తున్నాము, సంస్కారాలు ఇయ్యలేకపోతున్నాం అని చాలా మంది ఇదే నా ఒపీనియన్ కూడా. సంస్కారాలు ఎందుకు ఇయ్యలేకపోతున్నాం అని అంటే మనమే ఒక ఇంటికి యజమానులుగా ఉండే ఒక మాటగా మనకు లేదు, మనకు దారి చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇటువంటి సత్సంగాలలో ఉంటే మనకు భగవద్గీత శంకరాచార్యులు చెప్తారు చూడండి, భజ గోవిందం నలిని దళగత జలమతి తరలం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్య వ్యాధి అభిమానగ్రస్త లోకం శోక సమస్తం. అంత లోకం నేర్చుకుంటూనే ఉన్నదన్నమాట. ఆ ఉన్నది ఎంత, జీవితం కొంత, ఆ జీవితం కూడా ఆ అనారోగ్యము అన్ని దుఃఖాలతో అయిపోయిందయ్యా అని. మరి ఏంటి దానికి సొల్యూషను అంటే ఆయనే చెప్తారు కదా, అందరికి తెలిసి ఇక్కడ వాళ్ళకి సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం. నిశ్చలత్వం
ఇది చక్కగా చెప్పాడు అనమాట. అయ్యా బాబు సత్సంగంలో పట్టుకో, ఎక్కడి నుంచో రాదని నువ్వు వెతుకుంటూ పోవాలి, చూడాలి. ఆ సత్సంగం యొక్క అమృతాన్ని నువ్వు ఆస్వాదించాలి. ఆస్వాదించాలంటే అర్థము చిన్మయానందులు వారు చెప్పేవారు అనమాట. when you purchase a certain electronic item, it will come with a manual. That manual shows how to operate it. అప్పుడు టేప్ రికార్డులు ఉండేవి, అవన్నీ కొంటే ఒక చిన్న బుక్ వచ్చేది, ఎట్లా బాగుంది. మరి మన జీవితానికి గమ్యం ఏంటిది? కృష్ణ పరమాత్ముడు సాక్షాత్ మనకి ఇచ్చినటువంటి భగవద్గీత అర్జునుని ద్వారా మనకు అందింది. దాన్ని నువ్వేం చేయాలి? చదవడమే కాదు, అనుష్ఠాన గ్రంథం అది. అనుష్ఠానం. డాక్టర్ గారి దగ్గర ఆరోగ్యం బాలేదని వెళ్ళాను, ఆయన నాకు మందు పెద్ద చిట్టి ఇచ్చాడు, డబ్బులు కూడా ఫీజు ఇచ్చాను, ఇంటికి వచ్చాను, ఆ చిట్టి మెత్త కింద పెట్టాను, అంతే సంగతి. మళ్ళీ 2వ రోజు 3వ రోజు పోయినాను, ఏమయ్యా ఏం బాగు కాలేదు సార్. టాబ్లెట్స్ వాడినావా? ఏం టాబ్లెట్స్ సార్? నేను రాసినే కానీ నేను ఇంట్లో పెట్టుకున్నా సార్. ఇంట్లో కాదయ్యా, కొని నువ్వు దాన్ని జీర్ణించుకుంటే గాని ఫలితం ఉండదు అని డాక్టర్ గారు చెప్తే అప్పుడు ఆయనకు బుద్ధి వికసించిందన్నమాట. సో మన జీవితంలో కూడా మన గురువులు చెప్తారన్నమాట, ఏమని? నువ్వు ఈ ధర్మయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక ధనమంతా ఉన్నది కదా, చూసి మెరుగయ్యా నువ్వు దాన్ని జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకున్నామంటే ఏంటిది? నాలో నా జీవితంలో అది రావాలి. ఇప్పుడు ఏదో చెప్పాను కదా, చీటికి మట్టి కోపం వచ్చేది, అంతా పోతుంది, మార్పు వచ్చేసేస్తుంది. అప్పుడు అనాలి, అరే ఈ అబ్బాయి ఎంత మారిపోయినది, అప్పుడు ఎట్లుండే. ఎందుకు? సత్సంగం. మా సత్సంగాలలో వచ్చిన వాళ్ళు 68 సంవత్సరాలలో ఎందరో ఉన్నత స్థితికి వెళ్ళిపోయినారు. అందరూ కూడా ఉన్నత స్థితికి, ఎవ్వరు కూడా దీనివల్ల నష్టపోలేదన్నమాట. జీవితం అంటే ఆట పాటతో పాటు ఆధ్యాత్మిక అమృతాన్ని ఆస్వాదించడమే. ఒక కవి రైటర్, ఇంగ్లీష్ రైటర్ అని అంటాడు, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ గేమ్ ఆఫ్ స్నేక్ అండ్ ల్యాడర్. స్నేక్ అండ్ కైలాసం మన ఆట ఆడితే ఇట్లా ల్యాడర్ మీద పోతే పైకి, మళ్ళీ పోతే పంపింది. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. నీ జీవితం కూడా అట్లనే ఉంది. స్వామి చిన్మయానంద గారు చెప్పేవారు మాకు, లైఫ్ ఈజ్ యువర్స్, మేక్ ఇట్ ఆర్ స్పాయిల్ ఇట్. నువ్వే దాన్ని ఏం చేస్తావో చేసుకో, అంతే. సో భగవద్గీతను మనము పారాయణం చేయాలి, అనుష్ఠానం చేయాలి. మన పిల్లలకు వారసత్వ సంపదగా ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. అది ఎడం. వారసత్వ సంపద అంటే తెలుసు కదా, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, మా కొడుకు పేరు రాసిపోతున్నా నేను అంటాను. కానీ ఆధ్యాత్మికంగా ఏమి ఇచ్చినట్టు మనం పిల్లలకి, అది కూడా మనం ఆలోచించినటువంటి విషయం అన్నమాట. భగవద్గీతలో చక్కగా చెప్పిండు. ఇన్ని దుఃఖాలకి ఇప్పుడు పేపర్ తెలిస్తే ఏమి లేదండి, అలా అన్ని హత్యలు, అధర్మ కార్యాలు, మోసాలలో రీసెర్చ్ చేస్తున్నారు, సైబర్ క్రైమ్స్. ఇట్లా పాడు కావడానికి కారణము మనము పాటించకపోవడమే. పాటించి డాక్టర్ గారి చెట్టిని నేను పాటించాలి అన్నట్టు భగవద్గీతలో పాటించాలి. ఏముంది సార్ భగవద్గీతలో? భగవద్గీతలో ఏం లేదు సార్. దాన్ని మొత్తం 25 చాప్టర్స్ ఉన్నాయి కదా, 20-30 చాప్టర్లు ఉన్నాయి. మీరు మర్చిపోయినా 18 చాప్టర్లు 3 భాగాలు చేశారు. 6 మొదటిది ఏం యోగము? రెండవది, మూడవది జ్ఞానం. మనం కర్మలు చేస్తున్నాం కదా సార్, అవును. చేయకపోతే మనం బతకలేము కదా, చేస్తున్నాం. కర్మలు చేయడం అంటే కర్మలు చేసుకోగానే యోగం కావాలి. యోగం అంటే ఏంటిది? నేను చేసే కర్మలన్నీ కూడా స్వామికి అంకితం కావాలి, కృష్ణార్పణం అనుకుంటూ చేయాలా. రెండో పద్ధతి కూడా ఉన్నది. సాధారణ మానవుడు అదే చేస్తాడు. ఏంటిది? ఏడ్చుకుంటూ చేస్తాడు, ఇంట్లో కానీ బయట కానీ. ఆయన ఇచ్చే జీతం ఎంత? 5,000. 5,000 నేను పొద్దుటి నుంచి 8 గంటలు ప్రయాణం చేయాలి. ఇది ఎందుకు వచ్చినావు? మరి 5,000 నువ్వే కదా వచ్చినావు ఒప్పుకొని.
అది కర్మయోగం ఏం చెప్తుందనంటే నీ కర్మలను దివ్యంగా మార్చుకో, అప్పుడు యోగం అవుతుంది. స్వామి చెప్తాడు అందరికి ఏమని, నీ పని కర్మ చేయడం చేసుకో అర్జున, ఫలితం ఇచ్చేది నేను. అంతే కదా, నేను మంచి పనులు చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది, చెడు పనులు చేస్తే దానికి శిక్ష వస్తుంది. సో కర్మలను యోగంగా మార్చుకో అర్జున అని చెప్తాడు. అందులో ఆయన మా బంధువులను చంపాలా, అది చంపాలి, ఇవన్నీ మీకు కథనైతే తెలుసు, కానీ సారాంశం ఏం చేయాలా మనము దాన్ని చేసుకోవాలి. సో ఏ కర్మ చేసినా, నవ్వినా, ఏడ్చినా, వంట చేస్తున్నాం అనుకో, ఆ భాగ్యం నాకు కలిగింది. ఇవాళ స్వామికి నైవేద్యం ఎట్లా చేస్తానో అట్లా చేస్తా. ఇవాళ ఏకాదశి, ఇవాళ ద్వాదశి, నేను స్వామికి నైవేద్యం ఎక్కియాలి, దూరం 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 అని అంటుంటారు. అన్ని అంత స్వామికి పవిత్రతతో ఇస్తాం కదా, మరి రోజులు ఎందుకు చేయరు? నేను సార్ రోజు 2 గంటలు పూజ కూడా ఒక్కసారి వచ్చిన తర్వాత బయటికి రాగానే మళ్ళీ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? నా యొక్క తామసిక గుణాలు, అందరి మీద కోపం, తాపం, చౌర్యం, అభిమానం అన్నీ మొదలు. మళ్ళీ గుడికి పోయినప్పుడు కానీ అందులో ఒక ఆయన ఏమంటాడంట, సెల్ ఫోన్ వస్తే ఆయన బిజీలో నేను 8:30కు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటే ప్రదక్షిణ చేస్తుంటారు కదా, అప్పుడు మాట్లాడతాం. గుడికి అందుక మనం వెళ్ళేది, అందుకే మనం పాడైతుంది. పాడైన సెల్ ఫోన్లు ఏ విధంగా బాగు చేసుకుంటామో మన జీవితాలను కూడా బాగు చేసుకోమని భగవద్గీత బోధిస్తుంది. చేయంటే నువ్వు బతకలేవు, కానీ ఉల్లాసంగా చెయ్యి, అప్పుడు నువ్వు చేసిన దానికి దివ్యమైన ఫలితాలు వస్తుంది. నువ్వు ఆశించింది, నేను ఏం చేయాలి సార్, నేను 15-20 ఏళ్ళ నుంచి సత్సంగం వస్తుంది, నేను అనుకున్నది ఏం కాలేదు సార్, ఆ దేవుడు నా పట్ల చాలా చేసిండు, నేను అందుకే మానేసిన సార్ అని అంటుంటారు. చాలా మంది మా సత్సంగాలలో కూడా చాలా మంది మధ్యలో మానేశారు, మన తర్వాత వచ్చేది. దీనికి చిన్నానందులు వారు మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఒక హాస్పిటల్లో వార్డ్స్ ఉంటాయి, జనరల్ వార్డులో డాక్టర్ వస్తే ఎంబటి నర్స్ వస్తారు, ఆ కేస్ షీట్ చూసి ఆయన ఎట్లుంది అంతా ఎంక్వైరీ చేసి, ఈయన చాలా సీరియస్ ఉంది కదా, ఈయన 3 గ్లూకోజులు, 4 ఇంజక్షన్లు అన్ని రాస్తారు. ఇంకొక ఆయనకు ఈ పక్క మంచం కూర్చోవరకల్లా, అరే ఈజ్ ఆల్ రైట్, ఏమి ఇస్తున్నాం మనం, గ్లూకోజ్ ఇస్తాను, బంద్ చేయండి, ఇంజక్షన్ అక్కర్లేదు, ఒకటి ట్యాబ్లెట్ మీద చేయండి. ఇట్లా అనుకుంటా పోతే ఆ ట్యాబ్లెట్స్ అబ్బాయి ఏంటి చూసినావా, డాక్టర్ నాకు ఎంత పక్షపాతం చేసాడు, పక్క ఆయనకేమో 3/4 గ్లూకోజ్లు ఇప్పించాడు, ఇంజక్షన్లు ఇచ్చిండు, టాబ్లెట్ నాకేమో ఉన్నది తీసేసిండు. ఎంత అన్యాయం డాక్టర్తో, డాక్టర్ పట్ల అట్లనే దేవుడు కూడా ఆయన ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు మంచిగా అయిపోయినావు కాబట్టి నీకు అవసరం లేదు డాక్టర్. అట్లనే దేవుడు నీకేది మంచి ఉందో అదే ఇస్తాడు. తల్లి కూడా కుమారునికి, చిన్నపిల్లలకి ఏది ఇస్తుంది, వాడి కత్తి పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటూ ఇస్తుందా, ఊరుకుంటారా? పోయి దాన్ని గుంజుకుంటారు, రెండోది చాక్లెట్ అక్కడ ముందు పెడతారు, వానికి ఏది ఇష్టమో అది పెట్టేసిందంటే వాడు కత్తి మర్చిపోతాడు. చరిత్రలా ఇవన్నిటిని మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జీవితంలో మనం వేరుపడాలి. ఎంతవరకు సాధన చేయాలా అని అంటే లాస్ట్ వరకు చేయాలి. ఒక ఆయన మహానుభావుడు, ఆయన కబీర్ దాస్ గారు అంటారు అనమాట, చనిపోతూ కూడా ఇంకా నాకు మాయా అనే రాక్షసు రావచ్చు, ఇంకా నేను ఇంకా పరిపక్వం చెందలేదు అని అంటారు. అట్లా మన జీవితాన్ని పరిపక్వం చేసుకోవాలి. అడుగడుగున మనకు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆయనకు తెలుసు. కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చినాయి అని అంటే, నిన్ను బంగారం తెచ్చి అందులో అగ్నిలో ఎందుకు పెడతారండి? అది బంగారం 68,000 90,000 తులం తెచ్చి 10 గ్రాములు ఆ కంసాలకి ఇస్తే ఆయన అందులో పెట్టిందంటే దానిలో ఉన్న మలినాలన్నిటినీ తీసేయాలి. భగవంతుడు కష్టాలు ఇచ్చిండు అని అంటే ఇస్తే దాన్ని నాన్ను తీర్చిదిద్దడానికే ఇచ్చిండు అనే భావన రావాలి. సో కర్మయోగం అంతా కర్మలు ఏ విధంగా చేయాలి, దాని పేరే నిష్కామ కర్మ. చేస్తూ పో, ఆశించకు, సమర్పయామి యజ్ఞ కర్మ కరోతి తద్దత్ అఖిలం శంభో తవ ఆరాధన.
ఓ స్వామి, నేను చేసే కర్మలన్నీ కూడా నీకు ఆరాధనం కానీ అని భక్తుడు. మనం హారతి ప్రసాదం మెకానికల్గా వద్దు, నువ్వు చెయ్యకుంటే చెయ్యకపో, కానీ ఈ విధంగా చేసుకోవడం మంచిది కాదు. సో పిల్లల కర్మయోగంలో యోగి కావాలా? భక్తిని జోడిస్తే నువ్వు భక్తుడు వై కర్మ చేస్తూ ఇప్పుడు భక్తిని జోడించండి. మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అక్కడ పెడుతుంది దేవుని దగ్గర, దానికి భక్తి జోడించినాం కాబట్టి అది ఏమైపోయింది? తీర్థం. అన్నము మనం రోజు తింటాం, అది అన్నమే. ఆ రోజు పరమేశ్వరునికి తీసుకుపోయిన దాన్ని నైవేద్యం. ఎందుకు? అన్నము ప్లస్ భక్తి ఈక్వల్ టు నైవేద్యం. సో నీళ్లు ప్లస్ భక్తి ఈక్వల్ టు తీర్థం. సో అన్ని భక్తి జోడిస్తే మన జీవితం పరిపక్వమైనది. లాస్ట్ జ్ఞానయోగం ఇచ్చాడు మనకు. జ్ఞానయోగం అంటే విచక్షణ శక్తి మనలో ఉండాలి. అరటి పండు నాకు మిత్రుడు ఇచ్చాడు, ఆయన ఆత్మీయుడు అని నేను అట్లనే తింటున్నా, నా విచక్షణ ఉంటుంది. తినండి సార్ అంటాడు ఆయన. నేనేం చేస్తా? ఆ చిలుకని తీసి పడేస్తా, అదే తింటా. సో మంచిని ఆస్వాదించు, చెడును వదిలిపెట్టని జ్ఞానం చెప్తాను. ఈ విధంగా భగవద్గీత మనకు భవ్యమైన గ్రంథం అండి. ఈరోజు మన సంబరాలన్నీ కూడా కన్యాకుమారి స్వర్ణోత్సవం కాబట్టి స్వర్ణోత్సవ ఆధ్యాత్మిక సంబరాలు. ఏం స్వర్ణోత్సవాలు? స్వర్ణోత్సవ వివాహ దిన వార్షికోత్సవాలు. వివాహం ఎక్కడ జరిగింది? ఇద్దరి జీవుల మధ్య జరిగింది. భక్తుడు పరమేశ్వరునితో చేస్తే అది కూడా వివాహమే, ఆయనతో కలిసి. ఈ విధంగా మనం సాధన చేద్దాం. భగవద్గీతనే కాదు, ఉపనిషత్తుల యొక్క సారాంశం చేద్దాం. గురువుల చెంత పోదాం, ఆయన యొక్క కృపకు పాత్రలవుదాం. ఇవాళ సత్సంగం జరుగుతుందంటే దైవ కృప, గురు కృప రెండు ఉన్నాయి కాబట్టే ఇంత భక్తి జరుగుతుంది. ఈ సంబరాలు ఇవాళ చేసిన వందన గారికి వందనాలు అర్పిస్తాం. ఎన్నెన్నో వందనాలు. ఇద్దరు దంపతులు వాళ్ళు స్వర్ణోత్సవం చేసుకునే వాళ్లకు స్వర్ణోత్సవ స్వర్ణ గాన కోకిల అని వాళ్ళు చెప్పిస్తారు. హరి ఓం హరి ఓం హరి. కృష్ణం వందే. వినపడ్డం లేదు, మనకే వినపడ్డం లేదు, స్వామికి ఎట్లా వినపడుతుంది? కృష్ణం వందే. ఆ విధంగా మనం ఉత్సాహం చూపెడితే స్వామి కూడా వీళ్ళందరూ భక్తులు ఉత్సాహంతో ఉన్నారని ఆశీర్వాదం అనే అమృత జల్లులు మన మీద చంపారు. హరి ఓం హరి ఓం. అందరికీ వందనాలండి. భగవంతుడు ఎక్కడున్నాడు అని మానవుడు వెతుకుతూ ఉంటాడట. ఎక్కడున్నాడు అందరూ భగవంతుడు అంటున్నారు. కిందగలందరూ వీడను సందేహం పోవాలని చెప్పి సర్వోడ భగవంతుడు ఉందని చెప్పారు. అంటే అన్నిట్లో ఉన్నాడా? ప్రహ్లాదుడు చెప్తే వాళ్ళ నాన్నలు చెప్తే హిరణ్యకశిపుడు ఒప్పుకోలేదు. ఈ స్తంభంలో ఉన్నాడు చూపేవాడు, స్తంభం పట్టు చూపిస్తే అంటే నీ భావంలో భగవంతుడు ఎవరైతే చేస్తారో, మంచి ఆలోచన ఎవరికైతే ఉంటుందో, మంచి చేయాలనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ మనసులో భగవంతుడు ఉంటాడు. అలాంటి భగవంతుని చూడాలని కోరుకుంటే నువ్వు ఆత్మ సంరక్షణ చేసుకోవాలి. ఆ భగవంతుడు అంత క్లీన్ గా ఉన్నాడు అంటున్నారు కదా, మనం ఎంత క్లీన్ గా ఉన్నాం? ఈర్ష, ద్వేషం, అసూయ వీటన్నిటిని పోగొట్టుకున్నామేమన్నా? పోగొట్టుకునే దేవుడు ఎందుకు కనపడతాడు మనకు? అయితే భగవద్గీతలో కూడా ఒక చోటు చెప్పాడు ఏంటంటే, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాఠోదం కదా తత్ర శ్రీ విజయో బుద్ధి గుహాన్ని దిగుతుంది. అంటే గురువు ఎంత గొప్పగా చెప్పాడో శిష్యుడు అంతలాగా సమాధానంలాగా తయారయ్యాడు. ఇవాళ రేపు గురువులు చెప్తుంటే శిష్యులకు ఏం అర్థం కావడం లేదు, గురువుకి అర్థం కావడం లేదు మనం ఏం చెప్పాలి అనేది. అందుకని పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అనేది తల్లిదండ్రుల బాధ్యతే. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కాబట్టి మాతృస్థానం చాలా గొప్పది కదా. అంటే ఈ మాతృస్థానం ఎప్పుడు వచ్చింది? వివాహం చేసుకుంటేనే వచ్చింది. వివాహం లేకపోతే మాతృస్థానం లేదు. కాబట్టి వివాహం అనేది చాలా అంటే ఎట్లాంటి క్రతువు అంటే మీకు చెప్పాలి, అగ్ని సాక్షిగా చేసుకునే వివాహము చాలా పవిత్రమైనది.
ఎందుకంటే మనస వాచ కర్మల చేసుకుంటారు. అందుకని ఆ వివాహాన్ని బంధం ఉంది దంపతులకు. అంటే 60 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు కొత్త దంపతులు కాబట్టి మీ అందరికీ కూడా మీ ఇద్దరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమాయిక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిరుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. पुष्पं वेद पुष्पवान् प्रजावान् प्रजमान् भवति चन्द्रमावाहं पुष्पं पुष्पवान् प्रजावान् प्रजमान् भवति पुष्पमालिकान् समर्पयामि. ॐ यो वेदां ब्रह्मणो वेद अमृतेन अमृतां परे तस्मै ब्रह्मणे भागधेनैवैनं प्रणजति ब्राह्मणऋषेण उद्धरेत् ఫుల్ కూడా తీసుకోకండి పోర్ట్రేట్ లా. आदुर्द अग्ने अभिजातशान वरदप्रदेको भृतजातिरेणसे भृतं वीत्वा मधुदारगम्यं विदेव पुत्रभिरक्षकादिनो पश्यति पुत्रं पश्यति पौत्रं तत्प्रजातधर्मधमेर्जायते यस्यैवं विदुषा सर्वे रणकृणाद विश्वे देवादयः वीरजभा महास्महे प्रजयामातनो भगभारधावद्विषते सोमराजन् अग्निर्मन्यं भरमदं परस्ताद्गद्धो गोपाः परिवाहिनस्त्व प्रत्युञ्जोयन्द्रविगुरपुरस्ते महीधरान् चित्तं प्रबुधाविलेशत् धाताधातॄणां भुवनस्य यस्पदर्देवभोगविदारमभिमादिशाहो इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाप्पान् तजदभानन्यग्भायात् प्रव्यगानो महिजः शर्मयगोदरस्मिन् हरे पुरोहोतः पुरक्ष तमभ्युदाये हरेश्वरुणजेन्द्रमाना वीरिशामापरादाः येन स्तवः सङ्गन्धरेणानि विजेन दुष्टुना नित्यादेन दुष्टुपमेन दुष्टुना तदिन्द्रेण तत्साध्वयुवानरजहस्तेन रुष्टाः सरिजहस्तैः सरिजङ्गभुवसे तद्वस्तुष्टा सरिज इन्द्रगणेन सेनाः प्रवणोदिधानयन्नस्माकमेध्यविदारधानः गोत्रभिरङ्गोविदं वज्रवाहं जयन्तमध्वप्रवणन्तबोधः हिमदोषजाताय वीरध्वमिन्द्रगोजकाजो रसगोरभद्र बलविज्ञाय सर्वप्रवीरस्वहस्वार्वादे गहमान उग्रः अभिवीराभिषक्तादहोदादैत्रमिन्द्रधनाधिष्ठगोविद अभिगोत्रागदागाहमानो राजो वीरश्शतमञ्जुरुन्द्रः दुष्टवरप्रदराजाभियुद्ध्वास्माकभूतेनावरप्रयच्छ इन्द्रहासान्येन बृहस्पतिर्दक्षिणायुद्धः सोमः देवसेनानामभोजवेनां जयन्तेनां मरुदोदं पत्रे इन्द्रश्रेष्ठावरणस्य राज्ञः आदित्यानां मरुदामोषद्ध उग्र अश्वतो
सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीमुपासहे धनमद्युर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्र बृहस्पतिर्वरुणं धनमश्नुते वैरदेव सोमं विमसोमं विमदवक्रः सोमं धनस्य रामिनामत्यं ददातु स्वामिने चक्रोदास्फल्यं नवोधानाशकामदेः वरं कुलमन्यानां भक्तानां श्रीयोक्तं जपेच्छदा ॐ संज्ञानं विज्ञानं विज्ञानं जानदभिजानदा संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपगुप्तं गप्ता श्रेयावसेयाजत्सम्भोदं भोद चित्रप्रेतप्रभानाभान् सम्भाय ज्योतिष्मापुस्तेजस्वानादभक्तस्तपन्नभितपन्न ओषाराजमानशोभनशोभमानः कल्याणः ॐ शतं जीव शरदा वर्धमानैत्यवेगमा भवति शतमिति शतं दीर्घराजपवर्तनेनावर्धयन्ति शतमेवमेव सदात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घराजः अग्निर्यस्मृतिर्देवोत्तरेन्द्रावदेवपतिरेमिहावः अयं मोर्धा परमेष्ठे समर्चा समानानामुत्तरश्लोकास्ते पश्यति पुत्रो पश्यति पौत्रो तत्पुरयाभरधर्मिभनैर्जायते यस्यैवं विदुषाद्यहात्रं वर्तते यौरेण एवं वेद समानं भवति सदा यस्परिदश्यतेन्द्रियादिश्येवेन्द्रिये तदितिष्ठति कोचनो राजमानश्शोभनश्शोभमानः कल्याणः समस्त सन्मङ्गलानि भवन्तु वेदोक्तं वरदन्नमायुष्यं भोजास्तामति भवन्तः श्रीमन्तो धीमन्तो महान्तो न गृह्णन्तु अनयोक्तं पत्योः सुखेन जीवनसिद्धिर्भोजास्तामति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु अनयोक्तं पत्योः मृत्युञ्जय साम्ब सदाशिवदेवता परिपूर्णनुग्रहकराचसिद्धिद्वारा शतायुष्याभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु मनस्थैर्यसिद्धिरस्तु सर्वे कामायमानस्सन्देत्याः सन्तु यजमानस्य काम रोचनो राजमानशोभनशोभमानः कल्याण समस्त सन्मङ्गलानि भवन्तु వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి జయ జయ
దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా దుర్జన కోటిని దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా ధారుని కాంతిని స్థాపన చేయగా ధారుని కాంతిని స్థాపన చేయగా నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతంరారండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు పతి తెరరేచినిదివో పెండ్లి కూతురు చూచువారులకు చూడ ముచ్చటక పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రథమత భక్తి ముక్తులకు ముక్తి ప్రథమత సురులను మురులను చూడ భక్తులట కళ్యాణము చూకమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూకమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను కట్టి పాదాలకు పాదాని ఇవన్నీ తెలుసుకో అమ్మాయి తెలుసుకో ఇవన్నీ చేయాలి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి జయ సీతారాముల కళ్యాణము చూతమురారండి జానకి దోసిక కెంపులకు కెంపులకు
రాముని దోసిత నీలకు రాసే నీలకు రాసే ఆని ముత్యములు తలంబ్రాలుగా బంతులాడనే బాల రుక్మిణి కృష్ణులు మేలైన బంగారపు మేడ లోపల నేడు పూల బంతులాడనే బాల రుక్మిణి కృష్ణులు మేలైన బంగారపు మేడ లోపల నేడు పూల బంతులాడనే బంతులాడనే బాల రుక్మిణి కృష్ణులు మేలైన బంగారపు మేడ లోపల నేడు పూల బంతులాడనే అనిపించే అందైన అబ్బాయికి మనువండి కనిపించిన జాల తెలుగింటి పాల చంద్రము కనిపించిన తూల శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాల అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి కిందికి చూడమ్మా ఈ నేల రాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెల సరసాలు ఈ విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటను 10 మంది చూడండి తల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందన అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా సాయినాథుల సంసార జీవన యాత్రలో 5 పదుల ఆమనులను వీక్షించిన ఆనంద కేలలో మనసారా అందించు కవితాక్షర పుష్పం అమ్మలంటే కన్యకమ్మ అమృతాల వంటత నది నాన్నంటే సాయినాథు మమతకెమ్మ మారు పేరు అమ్మలంటే కన్యకమ్మ అమృతాల వంటత నది నాన్నంటే సాయినాథు మమతకెమ్మ మారు పేరు అంటే వందనమ్మ అంటే వందనమ్మ తల్లిదండ్రి ఎదల నిన్ను బుద్ధి కంటే నలభరి జంసటము తేలియాడు కన్యకమ్మ సాయినాథు ధరిని మించి దివ్యాత్మల నిలవుగాను వారి ఇల్లు నరించుడు పూర్ణవందం ఆయింత సాయినాథు వారి ఉనికి ప్రమోదాల మచ్చుకునక మహిళ చూడ ఏ బదేళ పాట పాడి మధుమూచు కన్యకమ్మ హృదయ వీణ మీతిగా రాగ శుభమే పంచుచూడు
తాను లేని సత్సంగం తాను లేని సత్సంగం లవణరహిత భోజనం ఉప్పు లేని తనకు గురించి రసములు పాయసాల ఇంత ప్రగతి పర్వముడు సంతృప్తి ఇంకవుది 60 ముచ్చటింక సాయి దయతో కాంచవలను. ఇప్పుడు 5 పదుల అంటే 50 ఏళ్ళు ఉంటుంది. 6 పదులు 5 పదుల పర్వముడు సంతృప్తిని నింపెవుది 60 ముచ్చటింక సాయి దయతో కాంచవలను. భావి జీవన ఆకర్షణ మోదమనది ఇందరం దివ్యమైన మెరపులొప్ప అద్భుతాలు నిర్మలయం. శుభాశిస్సులతో సార్ ఒకసారి మళ్ళీ పెట్టి ఫోటో తీయాలి. అది తీసేసుకో సార్. లావణ్య పిన్నితో ఫోన్లో రమ్మని చెప్తాను, సైడ్కి వెళ్తాను. Lovable, adorable, and respectable couple completed glorious 50 years with bricks of love, sand of concern, cement of togetherness, metal of respect, mortar of sacrifice, furniture of smile, internal design of tolerance, modular kitchen of music, 5-star clean wedding anniversary. ఇది స్వర్ణోత్సవ వివాహ వార్షికోత్సవం కాదు, ఆధ్యాత్మిక సమ్మేళనము. ఆత్మలు కలిసిన బంధువుల యొక్క ఆశీర్వచనాల వర్షము కురిసే రోజు. అమృత తుల్యమైనటువంటి వారి జీవితం ఇంకా ముందుకు సాగాల అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో అందరి సమ్మతితో మన గాన కోకిలకు స్వర్ణ గాన కోకిల అని పిలుద్దాము. అదేవిధంగా మరి సాయినాథుడు ఏం తక్కువ, స్వర్ణ సాయినాథుడు అని ఆయనకు కూడా ఇద్దాము. సో స్వర్ణోత్సవాలు సంబరాలు మిన్ను ఆకాశాన్ని అడ్డుకుంటున్నాయి అన్నమాట. ఇటువంటివి కానీ విని ఎరగలేదు. ఈ సత్సంగంలో మొట్టమొదటి వివాహ దినం వార్షికోత్సవం మనం జరుపుకున్నాము. అది కూడా గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడము. ఇంకా రెండోది అప్రిషియేట్ ది ఇనిషియేషన్ టేకెన్ బై అవర్ డాటర్. వందనానికి వందనకు వందనం. కూతురు అంటే కూతురు, వందనమ్మ నాటి కూతురు ఉండాలి. మరి సుహాస్ వారు కెనడా నుంచి వచ్చారు అమ్మమ్మ తాతలను ఈ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి. మరి అక్కడ ఉన్నటువంటి మర్మరాలేం తక్కువ. ఆమె అప్పటి నుంచి అంత రిహార్సల్స్, వీళ్ళిద్దరికి మంచి రిహార్సల్ జరిగింది. శుభం కలుగుగా కానీ మనసారు ప్రార్థిస్తారు. అలాగే ఈరోజు ఇప్పుడే 1 గంట ముందు తెలుగులో రాయడం జరిగింది. అది మధుమూర్తిగా చదువుతారు. శ్రీ సాయినాథ్ కన్యాకుమారి ఈ స్వర్ణ వార్షికోత్సవం సందర్భంగా నిజంగా అద్భుతమైన జంటకు అభినందనలు, శుభాభినందనలు. 50 వత్సరాల ప్రేమ, నవ్వు మరియు అచంచలమైన నిబద్ధత మీ ఆప్యాయత మరియు మీ భక్తికి అపరూపమైన నిదర్శనం. నిజమైన ప్రేమకు హద్దులు లేవని మరియు గడిచే ప్రతి వత్సరం మరింత బలంగా పెరుగుతుందని చూపిస్తూ మీ కలిసి సాగించిన ప్రయాణం మాకు, మనందరికీ, మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు అందమైన క్షణాల జీవిత కాలాన్ని తిరిగి చూసుకున్నప్పుడు ఈ ప్రత్యేకమైన రోజు ఆనందంగా, మరింత ఉజ్వలభరితంగా, మరెంతో ప్రతిష్టాత్మకంగా జ్ఞాపకాలతో నిండి మీ గుండెల్లో, అంతరాంతరాలలో ఆనందం పొంగిపోతున్నప్పుడు ఇక్కడ చాలా
సంవత్సరాల ఆనందం మరియు ప్రేమ మా అందరికీ పంచుతూ సదా ఆ యొక్క సాయినాథుడు ఆ సర్వాంతర్యాన్ని మీకు మీ ఈ ప్రేమను పంచాలని ఆశిస్తూ మా అందరి ప్రేమ మరియు అభిమానంతో గాంధీ హై స్కూల్. ఒకసారి అలా తీసుకో. భవతు హర్షదం మంగళం తథా వంశక్షేమదం ప్రతిదినం నవం ప్రేమవర్ధతం ప్రతిదినం నవం ప్రేమవర్ధతం శతగుణముకులం సదా విమోహతం వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వంశక్షేమదం లోకసేవ. మమతలు పలపులు పూలై విరిసలే మమతలు పలపులు పూలై విరిసలే నింగి నేల ఒకటాయలే వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా
దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ 7 మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం
కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే